హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణ్యం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్ లైట్ టారోట్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఐఎమ్ బ్యూటిఫుల్ అండ్ స్ట్రాంగ్. ఐఎమ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సో ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? గైస్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ లైఫ్లో ప్రాబ్లమ్స్, స్టక్ సిచ్యువేషన్స్ సహజం. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైతే వస్తాయో మనం వాటి నుంచి ఇన్స్టెంట్గా మన ఎనర్జీని షిఫ్ట్ చేయాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఈ థింగ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటామో దాంట్లోనే స్టక్ అయిపోతూ ఉంటాం. సో మీరేం చేస్తారంటే ఇన్స్టెంట్గా మీ ఎనర్జీని అదర్ థింగ్స్ పైన పెట్టేదానికి మెంటల్లీ మీరు మీ ఇంటెన్షన్స్, అటెన్షన్ ప్లస్ మైండ్ సెట్ అంతా వేరే థింగ్స్ మీదకి పెట్టేదానికి చూడండి. స్టక్ అవ్వకుండా ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. అది ఏ రిలేటెడ్ అయినా కావచ్చు, ప్రాబ్లం ఏదైనా కావచ్చు. ఓకే, ఇన్స్టెంట్గా మనం షిఫ్ట్ అవుతేనే మన ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసేదానికి మనకి దారులు అనేవి కనబడతాయి. ఓకే, సో ఇది చిన్న మెసేజ్ అనేది చెప్దాం అనుకున్నాను. మీరేం చేస్తారంటే ఎప్పుడైతే స్టక్ సిచ్యువేషన్ అని మీకు డీప్గా వెళ్ళిపోతూ ఉంటారు, అంటే ప్రాబ్లం మనీ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చింది, ఏం చేస్తారు, ఏంటి, ఎలా 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 అని చెప్పేసి ఇక్కడ డీప్గా ఉండిపోతారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే వేరే అదర్ థింగ్ ఉంది, వేరే అదర్ చాయిస్ ఉంది, ఆ దారిలో వెళ్తే మనకు ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనే ఆలోచించే శక్తి అనేది వీళ్ళకి రాదు. వీళ్ళు ఎప్పుడైతే ఇక్కడ స్టక్ అయిపోయి ఉంటారు. సో అందుకే మీ స్టక్ సిచ్యువేషన్ ఎప్పుడైనా ప్రాబ్లం పీకల మీదకి వచ్చింది, నాకు ప్రాబ్లం వచ్చేసింది అనే సిచ్యువేషన్ మీరు ఎప్పుడైతే ఫేస్ చేస్తారో ఆ ఇన్స్టెంట్గా మీ ఫోకస్ని షిఫ్ట్ చేసేదానికి ట్రై చేయండి. ఎప్పుడైతే మీరు స్టక్ అయిపోయి ఉండకుండా ఉంటారో మీకు దారులు అనేవి, ఆప్షన్స్ అనేవి, చాయిసెస్ అనేవి కనబడుతూ ఉంటాయి. ఓకే, సో ఈ చిన్న పాయింట్ చెప్దామని అనుకున్నాను. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో నేను ఆల్రెడీ 7 చక్ర గురించి చెప్పడం స్టార్ట్ చేశాను. రూట్ చక్ర గురించి చెప్పేశాను, మూలాధార చక్ర దాని గురించి చెప్పేశాను. ఈరోజు స్వాదిష్టాన చక్ర, చక్రాల చక్ర అంటాము, దాని గురించి కొద్దిగా చిన్నగా వివరిస్తాను. అది మన మీద ఎలా ఎఫెక్టివ్ చూపిస్తుంది, దానివల్ల మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ లాసెస్ ఉన్నాయని కూడా నేను చెప్తాను. ఇది అర్థం చేసుకుంటే మెడిటేషన్ ద్వారా మనం ఏమి సాధించవచ్చు, మనం ఎలా ఉండొచ్చు అనేది తెలుస్తుంది. ఇదే నేను నాకు తెలిసిన విధానంలో నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. మేబీ ఇదంతా ఇంట్రెస్టింగ్గా లేదు కదా అని అనిపించవచ్చు, కానీ ఇదే సబ్జెక్టు రీకీ హీలింగ్ అంటాం కదా, దాంట్లో కూడా ఉంటుంది. రీకీ హీలింగ్ అంటే క్రిస్టల్స్ని యూజ్ చేసి మనిషిని హీల్ చేస్తూ ఉంటారు. రీకీ హీలింగ్ అంటాం దాన్ని, అది కూడా ఒక సబ్జెక్టే. సో రీకీ హీలింగ్ పోయేదాకా మనం వెళ్ళే పని లేకుండా, మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునేదానికి రీకీ హీలింగ్ దాకా వెళ్ళే పని లేకుండా మనల్ని ఎలా హీల్ చేసుకోవాలి అనేది మనం చూసుకోవాలి. ప్లస్ అలా చూసుకోవాలి అంటే ఏంటి, ఈ చక్రాస్ అంటే ఏంటి, ఎలా ఉపయోగపడతాయి, వాటి వల్ల మనకి ఏంటి బెనిఫిట్ అనేది మనం ఈ యొక్క చిన్న సబ్జెక్ట్ తెలుసుకోగలిగితే మనంగా మన లైఫ్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, హెల్త్ రిలేటెడా, ఫైనాన్షియలా, ఎమోషనలా, ఏదైనా కావచ్చు, ఫిజికలా, ఏదైనా కావచ్చు, ఓవర్కమ్ చేసి మనంగా హీల్ అవుతాము. ఓకే, అందుకే ఈ 7 చక్రాస్ గురించి నేను చెప్పడం అనేది జరుగుతుంది. సో తెలుసుకొని మీకే సమస్య ఉందో దానికి తగ్గట్టుగా మిమ్మల్ని మీరు హీల్ చేసుకునేదానికి అట్లీస్ట్ ఉపయోగపడుతుంది. తెలుసుకొని 10 మంది చూసినా నలుగురికి ఉపయోగపడినా నాకు గొప్పే, నేను నలుగురికి చెప్పగలిగాను అని. ఓకే, సో అందుకే ఈ 7 చక్రాస్ గురించి కొద్దిగా అర్థమయ్యేలాగా వివరిద్దామని నేను స్టార్ట్ చేశాను. మాకు తెలుసులేండి, చాలామంది ఎప్పటి నుంచో చూస్తున్నాం 7 చక్రాస్, మెడిటేషన్ ఇదే కదా అని అంట. వాటి గురించి ఎప్పుడైతే డీప్గా తెలుసుకుంటామో వాటి గురించి మనకు అవగాహన అనేది వస్తుంది. అవి ఎలా మనం ఉపయోగపడుతుంది, ఎలా చేసుకోవాలి హీలింగ్ అనేది అర్థమవుతుంది అనమాట. సో ఇదే చెప్దామని అనుకున్నాను. ఈరోజు నా ఎనర్జీ ఈ వీడియోలో పెట్టడం అనేది జరుగుతుంది. నా ఇంటెన్షన్, ఐ మేనిఫెస్టెడ్ దిస్ వీడియో. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తారో వారికి సూన్
మీ పర్సన్ నో కాంటాక్ట్ ఆర్ సపరేషన్లో ఉన్న మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఎక్స్ప్రెస్ చేస్తారు కదా, నేను మీ గురించి ఇలా అనుకున్నాను అనే విధంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఈ వీడియోని 3 times షేర్ చేస్తారో వాళ్ళకి. ఓకే, సో ఐ పుట్ మై ఎనర్జీ ఇన్ దిస్ వీడియో, సో డోంట్ ఇగ్నోర్ ఇట్. ఎవరైతే ఈ వీడియో చూస్తారో ఖచ్చితంగా షేర్ చేయండి. మీ పర్సన్ తిరిగి మీ గురించి మంచి అనుకుంటున్నాడు, చెడు అనుకుంటున్నారా, ఏ విషయమైనా ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. సమ్టైమ్స్ చెప్పలేకపోవడం వల్ల విడిపోవడం అనేది జరుగుతుంది. సో అందుకే నా ఎనర్జీని ఈ వీడియోలో పెడుతున్నాను. మీరు ఈ వీడియోని షేర్ చేస్తే మీ పర్సన్ తిరిగి వచ్చి వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, సో షేర్ చేయండి. డోంట్ ఇగ్నోర్ దిస్ వీడియో. ఓకే, సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ 7 చక్ర గురించి అండ్ థర్డ్ పార్టీ రిమూవ్ గురించి ఒక చిన్న స్పెల్ ఇస్తాను. అండ్ ఆల్సో మీ పర్సన్ మీ గురించి పైకి చూపించేదేంటి అండ్ లోపల తను ఫీల్ అయ్యేదేంటి, ఈ వీడియో అనేది చూడబోతూ ఉన్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. చెక్. ఓకే గైస్, ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మనకి కాంటాక్ట్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో మన నెంబర్ అనేది ఇస్తాము. ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉన్నా లేదా రెమెడీస్ ఏమైనా కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి, నేను ఇస్తాను. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్వాదిష్టాన చక్ర అంటే సక్రాల చక్ర అంటాం. సక్రాల చక్ర అంటే స్వాదిష్టాన చక్ర, ఇది సక్రాల చక్ర అనే పేరు ఇంగ్లీష్లో మాట్లాడతాం. తెలుగులో సంస్కృతంలో మనకి స్వాదిష్టాన చక్ర అనేది ఉంటుంది. ఈ స్వాదిష్టాన చక్ర మనకి ఎక్కడ ఉంటుంది? మనం లాస్ట్ వీడియోలో రూట్ చక్ర గురించి చెప్పుకున్నాం. రూట్ చక్ర ఎలిమెంట్ ఏంటి? ఎర్త్ అంటే భూమి తత్వం అనమాట. రూట్ చక్రకి ఎలిమెంట్ భూమి తత్వం, ఎర్త్. ఇప్పుడు ఇది స్వాదిష్టాన చక్ర, ఇది మన టాపిక్. ఇప్పుడు ఈ స్వాదిష్టాన చక్ర మనకి నాభి దగ్గర ఉంటుంది. నాభి మీన్స్ మనకి బొడ్డు ఉంటుంది కదా, మనిషికి బొడ్డు నాభి అంటాం అనమాట. నాభి దగ్గర ఉంటుంది. ఈ స్వాదిష్టాన చక్ర అనేది ఆరెంజ్ కలర్ రిప్రజెంట్. ఆరెంజ్ కలర్లో మీరు ఫుడ్ తిన్నా, ఆరెంజ్ కలర్లో ఉన్న బట్టలు ధరించిన ఈ చక్ర అనేది యాక్టివేట్ అవుతుంది. ఆరెంజ్ కలర్లో మీరు ఆరెంజ్ కలర్ క్యారెట్లు ఉంటాయి కదా, ఆ క్యారెట్ తిన్నా కూడా ఈ చక్రాకే రిప్రజెంట్ అవుతుంది. ఆరెంజ్ కలర్ ఫుడ్ తిన్నా, ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకున్నా ఆరెంజ్ కలర్ రిప్రజెంట్ అనమాట. అయితే ఇది మనకేం చేస్తుంది? ఈ ఎలిమెంట్ వచ్చేసేసి వాటర్. స్వాదిష్టాన చక్రం వాటర్ రిప్రజెంట్. వాటర్ ఎప్పుడైతే మనం ఎక్కువగా వాటర్ తాగుతామో వాటర్ ఏం చేస్తుంది? ఫంక్షనల్ అంటే మన బాడీలో వెళ్ళి అది మన బాడీని క్లియర్ చేయడం, ఫంక్షనల్ అంటాం కదా, క్లియర్ చేయడం. వాటర్ మనం తాగినప్పుడు వాటర్ తత్వం ఏంటి? మన బాడీలో మూలాలకు వెళ్ళి థింగ్స్ ఏమైనా బాగోకపోతే వాటిని క్లియర్ చేసి ఫంక్షనల్ చేసి మంచిని ఇచ్చి చెడుని రిలీజ్ చేస్తుంది, లైక్ యూరిన్ ద్వారా. అదే కదా ఫంక్షనల్ సిస్టమ్. అంతే ఇక్కడ కూడా మనం ఫుడ్ అనేది తింటూ ఉంటాం కదా, ఫుడ్ అనేది మనం తింటాము, ఇక్కడ దాకా వస్తుంది. తిన్న తర్వాత అదేం చేస్తుంది? మంచి ఫుడ్ని మనం తిన్నప్పుడు అదేం చేస్తుంది? డైజెస్టివ్ చేస్తుంది. ఇక్కడ డైజెస్టివ్ అంటే ఫంక్షనల్ సిస్టమ్ అనేది, అంటే ఒక ఎలా చెప్తారు ఫంక్షనల్ సిస్టమ్ అని అంటే ప్రొడ్యూసింగ్ అనమాట. ఈ ఫుడ్లో మనం తీసుకున్న ఫుడ్లో మంచి ప్రోటీన్స్ ఉన్నాయి, డైజెస్టివ్ సిస్టమ్ అనమాట ఇది. ఈ డైజెస్టివ్ సిస్టంలో మనకు కావాల్సిన ప్రోటీన్స్ అనేవి బాడీ అంతటికీ కావాలి. ఈ ప్రోటీన్స్ని ఏం చేస్తుంది? ఇది ఫంక్షనల్ చేసి మంచి ప్రోటీన్స్ అన్నిటినీ డివైడ్ చేసి చెడునన్నిటినీ పక్కకు తీసేస్తుంది.
అంతే కదా. చెడునంతని పక్కన తీసి మంచి ప్రోటీన్స్ని వాటినన్నింటినీ మన బాడీలో ఏ పార్ట్కి ఏది అవసరమో ఫంక్షనల్ సిస్టమ్ అంటాం కదా, అలాగా ఏ పార్ట్కి ఏది కావాలో ఏ ప్రోటీన్స్ కావాలో మనం తిన్న ఫుడ్ నుంచి ఇది చేస్తూ ఉంటుందన్నమాట ఈ సిస్టమ్ అనేది. ఎప్పుడైతే ఈ స్వాదిష్టాన చక్ర అనేది పాడైపోయి ఉంటుందో, పాడైటం మీన్స్ వీక్గా ఉండడం అనమాట. ఎప్పుడైతే ఇది వీక్గా ఉంటుందో ఈ డైజెస్టివ్ సిస్టంలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అరుగుదల ప్రాబ్లమ్స్, లేదా అన్న పేగు అంటాం కదా, ఆ పేగులు పూతలు రావటం, లేకపోతే ఇట్లాంటి డిసీజెస్ ఉంటాయి కదా, ఇక్కడ కడుపుకు సంబంధించి డిసీజెస్ అంటాం కదా, అవి వస్తూ ఉంటాయి హెల్త్ రిలేటెడ్. అండ్ ఆల్సో ఇది సెన్షువాలిటీ. సెన్షువాలిటీ మీన్స్ ఏంటంటే ఇది మనం చూస్తూ ఉంటాం మనుషులు రూడ్గా ప్రవర్తించడం. రూట్గా అదంటే ఏంటి అంత రూడ్గా బిహేవ్ చేస్తారేంటి అని మన వ్యక్తుల గురించి అనుకుంటూ ఉంటాం కదా, అలాగా రూడ్గా బిహేవ్ చేయడం అలాగే. ఎప్పుడైతే ఇది వీక్గా ఉంటుందో వ్యక్తులు కొద్దిగా హార్డ్గా బిహేవ్ చేయడం, రూట్గా బిహేవ్ చేయడం, మాట తీరు అనేది హార్ష్గా చెప్పడం, ఇట్లాంటిది అనేది నడుస్తుంది. ఎప్పుడైతే ఇది బాగుంటుందో, ఈ చక్ర స్వాదిష్టాన చక్ర అనేది బాగుంటుందో, ఈ సారీ నాకు మెసేజెస్ వస్తా ఉన్నాయి, డిస్టర్బింగ్గా ఉంది. ఓకే, నేను దీని మీద పెడతా ఫోకస్. ఎప్పుడైతే ఇది బాగుంటుందో ఏ విషయమైనా కూడా మృదువుగా తీసుకోవడం, ఏ విషయం గురించి అయినా మృదువుగా మాట్లాడటం, ఏదైనా కానీ స్మూత్గా హ్యాండిల్ చేయడం అనేది ఇక్కడ చేస్తూ ఉంటారు వ్యక్తి. అండ్ ఆల్సో సెక్షువాలిటీ అంటే ఎప్పుడైతే ఇది ఈ చక్ర స్వాదిష్టాన చక్ర మంచిగా ఉంటుందో వాళ్ళ సెక్షువల్ లైఫ్ కూడా బాగుంటుంది. అండ్ ఆల్సో ఫీలింగ్స్, ఎమోషన్స్ అంటాం కదా, అవి కూడా వీళ్ళకి మంచిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు అవన్నీ మంచిగా ఉంటాయి. లైక్ ఇది అందరికీ తెలిసిందే జనరల్గా. ఇది ఎప్పుడైతే పాడైపోతుందో వీళ్ళకి ఫీలింగ్స్, ఎమోషన్స్ అనేవి లేకుండా పోవడం, అండ్ ఆల్సో తన లైఫ్ పార్ట్నర్ గురించి సరిగ్గా పట్టించుకోకుండా దూరంగా ఉండడం, ఇట్లాంటిది అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే అట్లా రిలేషన్షిప్లలో ఇట్లా వ్యక్తులు దూరంగా ఉండటం, ఇట్లా అంటే ఇది పర్సనల్ లైఫ్, రైట్. ఇది పర్సనల్ లైఫ్లో విభేదాలు వస్తున్నాయంటే ఎవరో ఒకరికి, పార్ట్నర్స్ లోపల ఎవరో ఒకరికి స్వాదిష్టాన చక్ర అనేది వీక్గా ఉంది అని అర్థం. పర్సనల్ లైఫ్లో విభేదాలు వస్తున్నాయి అంటే పార్ట్నర్స్ ఇద్దరి లోపల ఎవరికో ఒకరికి ఈ స్వాదిష్టాన చక్ర అనేది వీక్గా ఉంది. అందుకే వాళ్ళ సెక్షువల్లీ ఫీలింగ్ అనేది అట్రాక్షన్, ప్యాషన్ అనేది వాళ్ళిద్దరి మధ్య లేదు అని అర్థం. ఇది అంత ఎఫెక్టివ్ అనేసింది. ఇక్కడ క్రియేటివిటీ, ఇక్కడ ఈ సిస్టమ్ ఏం చేస్తుంది, మనం తిన్న ఫుడ్ని ఏదైనా కానీ తీసుకొని మళ్ళీ కొత్త ప్రోటీన్ని తయారు చేసి మన బాడీకి ఇస్తుంది. వాటర్ తాగుతారా, లేకపోతే డ్రింక్స్ తాగుతారా, కూల్ డ్రింక్స్ తాగుతారా, జ్యూసెస్ తాగుతారా, ఏదైనా కానీ. అంటే క్రియేటివిటీ, మీలో కొత్త క్రియేటివ్ ఆలోచనలు రావాలన్నా కూడా ఈ స్వాదిష్టాన చక్రం అనేది ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఈ స్వాదిష్టాన చక్ర వీక్గా ఉంటుందో ఈ ఆలోచిస్తాం కదా మనం, క్రియేటివిటీగా న్యూగా థింగ్స్ని క్రియేట్ చేయడం, ఇట్లాంటిదంతా కూడా ఇన్బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఆలోచించే శక్తి అనేది కూడా ఉండదన్నమాట మనకి. సో ఇది యాక్టివేట్ చేసుకోవాలంటే ఎలా? యాజ్ యూజువల్ మెడిటేషన్ పొజిషన్ మనం కూర్చొని ఇక్కడ మనం VAM వామ్ అనే మంత్రంతో ఈ స్వాదిష్టాన చక్రాన్ని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. మెడిటేషన్ చేసేటప్పుడు వామ్ అనే మంత్రాన్ని మీరు పఠిస్తూ ఉంటే ఈ స్వాదిష్టాన చక్ర అనేది యాక్టివేట్ అవుతుంది. ఈ స్వాదిష్టాన చక్ర అనేది మనం రకరకాలుగా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఫుడ్స్ ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు. అండ్ వాటర్, ఎక్కువగా వాటర్ తీసుకోవడం, జ్యూసెస్, డ్రింక్స్, లిక్విడ్ ఫామ్లో ఉన్న థింగ్స్ని ఎప్పుడైతే మనం తీసుకుంటూ ఉంటామో ఇది కూడా యాక్టివ్లో ఉంటుంది స్వాదిష్టాన చక్ర. అండ్ ఆల్సో క్రిస్టల్స్ ఉంటాయి, క్రిస్టల్స్ రూపంలో కూడా ఇది చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. మెడిటేషన్ ద్వారా ఈ చక్రాన్ని కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఫ్రేగ్రెన్సెస్, రకరకాలుగా విధానాలు ఉన్నాయి.
కానీ బేసిక్గా సింపుల్గా చెప్పండి మేడం అంటే వామ్ అనే మంత్రాన్ని చదువుతూ ఈ స్వాదిష్టాన చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఈ స్వాదిష్టాన చక్ర ఒకటే థింగ్, ఎప్పుడైతే స్వాదిష్టాన చక్ర అనేది పాడవుతుందో మన బొడ్డు చుట్టూ ఉన్న శరీర భాగాలు ఏముంటాయి, మన శరీర భాగాలు ఇక్కడ కిడ్నీస్ ఉంటాయి, లైక్ అన్నపేగు, కిడ్నీస్, ఇంకేముంటాయి మీకు తెలుసు కదా. ఈ శరీర భాగాల్లో ఆరోగ్య సమస్యలు వస్తాయి అనేది అర్థం. ఇది ఎప్పుడైనా మనకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అని తెలిస్తే ఈ స్వాదిష్టాన చక్రం ఈ భాగంలో ఏ రిలేటెడ్ వచ్చినా ఈ స్వాదిష్టాన చక్రాన్ని మనం యాక్టివేట్ చేసుకుంటే చిన్నగా ఈ ఆరోగ్య సమస్యలు కూడా మనకి రిలీజ్ అయిపోతాయి, రెడ్యూస్ అవుతాయి. ఓకే. అండ్ ఆల్సో మనిషి ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు, ఎమోషనల్ లోగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ స్వాదిష్టాన చక్ర వీక్గా ఉన్న వాళ్ళు ఎమోషనల్గా లోగా ఫీల్ అవ్వడం, డల్గా ఉండడం ఇలా ఉంటూ ఉంటారు. ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటారో ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉంటారు. ఇది యాక్టివ్లో ఉంటాయి. ఎమోషన్స్ కూడా ఇదే రిప్రజెంట్. ఎమోషన్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్ అంటావుగా, సెక్షువల్ ఫీలింగ్స్, ఎమోషన్స్, ఇవన్నిటికి కూడా. ఓకే. ఇది స్వాదిష్టాన చక్ర గురించి సింపుల్గా చెప్దాం అనుకున్నాను. అర్థమైందని అనుకుంటున్నాను గైస్. ఈ చక్రాస్ గురించి తెలుసుకొని ఏంటి మనకు సమస్య అని మన గురించి మనం తెలుసుకొని వాటి గురించి మన మెడిటేషన్ ద్వారా మనం అన్ని రకాలుగా బాగుండడానికి నేను అర్థమయ్యేటట్టు చెప్దామని ట్రై చేశాను. సో ఇది స్వాదిష్టాన చక్ర గురించి. అండ్ ఆల్సో ఇక్కడ ఈరోజు నేను థర్డ్ పార్టీ రిమూవ్ గురించి చెప్దాం అనుకున్నాను కదా. థర్డ్ పార్టీ రిమూవ్ అంటే సింపులే. ఇక్కడ ఇది అందరికీ తెలిసిందే యాక్చువల్లీ. ఇక్కడ ఇంత అవసరం లేదు పేపర్. ఇక్కడ ఒక ట్రయాంగిల్ గీసుకోండి. దీనికి బ్లాక్ పెన్నే యూజ్ చేయాలి. నేను ఇవి ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కాబట్టి బ్లాక్ పెన్ మాత్రమే యూజ్ చేయండి. ఇక్కడ మీ పార్ట్నర్ పేరు రాసి 3 times అండర్లైన్ చేయండి. అండర్లైన్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీ పేరు 3 times అండర్లైన్ చేయండి. అండర్లైన్ చేసిన తర్వాత ఇక్కడ థర్డ్ పార్టీ పేరు రాయాలి. పేరు రాసిన తర్వాత ఇక్కడ మాకు థర్డ్ పార్టీ ఎవరో మాకు తెలీదు, వాళ్ళ పేరు తెలియదండి కానీ ఉన్నారు అని అడుగుతూ ఉంటారు కదా. వాళ్ళకి ఏం చేస్తారంటే జస్ట్ థర్డ్ పార్టీ, ఒకళ్ళు ఉంటే థర్డ్ పార్టీ, మల్టిపుల్గా ఉంటే ఎస్ని యాడ్ చేయండి, థర్డ్ పార్టీస్ అని రాసి దీన్ని ఇటు క్రాస్ కొడుతూ ఉంటారు. ఇటు కొట్టకూడదు, వీళ్ళు వెళ్ళిపోవాలి. మనకు అయితే కావాల్సింది ఇటు సైడ్కి క్రాసెస్ కొట్టాలి. ఓకే. క్రాసెస్ కొట్టిన తర్వాత ఇక్కడ ఇన్ఫినిటీ సిగిల్ అనేది యూజ్ చేయాలి. ఇన్ఫినిటీ మీన్స్ ఇది, ఈ వ్యక్తులు ఎలా అయితే దూరం అయ్యారో అలానే దగ్గరికి చేరుకోవాలి అని. లైక్ మీరేం చేస్తారంటే 3 times ఇన్ఫినిటీ సిగిల్ని యూజ్ చేయాలి. ఇలా రాసిన తర్వాత ఇక్కడ నెంబర్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. 5 2 1 5 6 4 2. ఈ నెంబర్ని మీరు ఇక్కడ రాయాలి. రాసిన తర్వాత దీన్ని అదర్ సైడ్కి ఫోల్డ్ చేసి దీన్ని బర్న్ చేయాలి. ఇదిగోండి, ఈసారి నేను ప్లేట్ తీసుకున్నాను. నాకు బౌల్స్ అయితే కాలుతుంది, అందుకని జస్ట్ బర్న్ చేయండి. ఇలా కాల్ చేయండి. లైక్ ఓకే. బర్న్ చేయండి ఇట్లా. ఓకే. ఇలా బర్న్ చేస్తే థర్డ్ పార్టీ అనేది ఇది చేస్తూ ఉండాలి. ఇది ఒకసారే చేస్తే అవుతుందా అంటే నో, డే బై డే చేసుకోవచ్చు, రోజు చేసుకోవచ్చు మీకు ఓపుకుంటే. ఇలా చేస్తూ ఉంటే స్లోగా మీ పర్సన్ అనేవాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తూ ఉంటారు. ఓకే. సో ఇది ఈరోజు థర్డ్ పార్టీ రిమూవ్.
ఇక్కడ నేను చెప్పాను కదా, మీ పర్సన్ పైకి చూపించేది ఏంటి అండ్ ఆల్సో లోపల తను ఫీల్ అయ్యేది ఏంటి, ఇవి హిడెన్ ఫీలింగ్స్ అని అంటాం. అంటే కొంతమందికి చెప్పడం అనేది నచ్చదు, కొంతమంది ఈగో వల్ల చెప్పరు, కొంతమంది థ్రోట్ చక్ర అనేది క్లోజ్ అయిపోయి ఉంటుంది, అంటే వాళ్ళు ఎక్కువగా మాట్లాడలేరు. ఆ చక్ర గురించి చెప్పినప్పుడు ఈ టాపిక్ అనేది చెప్పుకుందాం. ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల ఏమనుకుంటున్నారో వాళ్ళు బయటకు చెప్పలేరు అనమాట. సో ఈరోజు మనం అదే చూడబోతూ ఉన్నాము. యూనివర్స్, ప్లీజ్ గివ్ us accurate reading. What my viewers person hidden feelings, ప్లీజ్ గివ్ us accurate reading. పైకి చూపించేది ఏంటి అండ్ లోపల ఫీల్ అయ్యేది ఏంటి, వీటన్నిటికి కూడా నేను క్లారిఫికేషన్ తీస్తాను ఎందుకు అని. ఓకే, 5 కార్డ్స్. సో ఫస్ట్ వాళ్ళు పైకి చూపించేది ఏంటి, మా వ్యూవర్స్ గురించి పైకి చూపించే ఎమోషన్ అండ్ ఫీలింగ్స్ ఏంటి. యూనివర్స్, ప్లీజ్ గివ్ us accurate reading. Please give పైకి చూపించేది ఏంటి అండ్ లోపల తను ఫీల్ అయ్యేది ఏంటి. Secretary. Please give us accurate reading. Confusion. Distance. Yes, please give us accurate reading. Apology. Bitterness, very nice. ఇక్కడ అప్ అండ్ డౌన్ వచ్చింది కార్డ్స్. యాక్చువల్లీ తను ఫీల్ అయ్యేది ఒకటి, చూపించేది ఒకటి. సో చూద్దాం. ఇక్కడ మీ పర్సన్కి మీరంటే సోల్మేట్ కనెక్షన్, డీప్ లవ్, డీప్ అండర్స్టాండింగ్, మీ కనెక్షన్. మీరు కలిస్తే దేన్నైనా సాధించవచ్చు, కలిసి ఉంటే ఏ ప్రాబ్లమే కాదు, దేన్నైనా జయించగలరు అనే ఒక ఫీలింగ్ మీ పర్సన్కి లోపల ఉందంట. ఎందుకు? యూనివర్స్, ప్లీజ్ క్లారిఫై దిస్ వీడియో. కార్డ్ సోల్మేట్, వై సోల్మేట్ హియర్? యూనివర్స్, ఎస్, తనకి డీప్ లవ్ ఉండింది, డీప్ కనెక్షన్ ఉండింది, అండర్స్టాండింగ్ ఉండింది, ఎమోషన్స్ ఉన్నాయి. మీ గురించి మీరుంటే ఏదైనా జయించగలరని చెప్పాను, బట్ దాన్నే వీరు ప్రజెంట్ చెడగొట్టుకున్నారు. తన స్వయంకృత అపరాధం, తన తప్పులు, తన మిస్టేక్స్తో మిమ్మల్ని, ఇట్లాంటి మీ పర్సన్ని మిమ్మల్ని దూరం చేసుకున్నారు అనేది ఇక్కడ ప్రజెంట్ చూపిస్తూ ఉంది.
తన ఫీలింగ్ మాత్రం మీతో ఉంటే ఏ ప్రాబ్లం కావచ్చు, సిచ్యువేషన్ కావచ్చు, దేన్నైనా నేను విన్ అవ్వగలను నీతో ఉంటే అనైతే తన ఫీలింగ్ అంట. ఇన్నర్ ఫీలింగ్ మీ గురించి లోపల. మీరు మీ పర్సన్ ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్, ఫ్యామిలీ ఓరియంటెడ్, లైక్ ఫ్యామిలీ కేరింగ్, మదర్ కేరింగ్ అంటాం కదా, ఇట్లాంటి క్వాలిటీస్, గుణగణాలు ఉన్న పర్సన్ అని తనకి ఫీలింగ్. అండ్ ఇక్కడ కొంతమందికి కిడ్స్ రిలేటెడ్ కావచ్చు, ఇక్కడ వీరితో ప్రెగ్నెన్సీ రిలేటెడ్ సిచ్యువేషన్స్ని కూడా మీరు చూసి ఉండొచ్చు ఈ పర్సన్తో. తనకైతే ఆ ఫీలింగ్ మదర్లీ కేరింగ్ నేచర్ మీ పర్సన్ అనుకోవడం మీ గురించి. వై ఇట్ ఈస్ హియర్, మరేమైంది యూనివర్స్? ఇక్కడ మీ పర్సన్కి మీకు ఓర్పు ఎక్కువ అని అనుకుంటూ ఉన్నారు. ఓర్పు అంటే మీకు పేషెన్స్ ఎక్కువ, బికాజ్ మీరు ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్, ప్లస్ మీరు మదర్లీ కేరింగ్ నేచర్, ఫ్యామిలీ టైప్ అనుకోవచ్చు. ఫ్యామిలీ టైప్ ఎలా పడితే అలా ఉండే వ్యక్తి కాదు. అండ్ ఆల్సో మీకు ఓర్పు ఎక్కువ అనేది మీ పర్సన్ ఫీలింగ్ అంట. కానీ ఇప్పుడు తను ఏదో డెసిషన్ మీ గురించి తీసుకోవాలనేది ప్రజెంట్ ఆలోచిస్తూ ఉన్నారు. తిరిగి ప్యాచప్ చేసుకోవడమా, సపరేషన్లో ఉంటే, లేదా వదిలేసి వెళ్ళిపోవడమా. కానీ తన ఫీలింగ్ మాత్రం మీరు ఒక మంచి వ్యక్తి, మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్, ఫ్యామిలీ టైప్ పర్సన్, ఎలా పడితే అలా ఉండే వ్యక్తి కాదు. ఎలా పడితే అలా చేస్తూ ఉంటారు, ఎవరం లేకుండా. అలా ఉండే వ్యక్తి కాదని తన ఫీలింగ్ మీ పర్సన్కి. క్లింగినెస్ ఎందుకు? మీ పర్సన్కి మీరంటే అబ్సెషన్ ఫీలింగ్, అంటే మిమ్మల్ని చూసినా లేకపోతే మీ థాట్ ఏదైనా వచ్చినా కూడా అబ్సెషన్గా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే తన కళ్ళకి మీరు డిఫరెంట్గా, 10 మందిలో మీరొక్కరు డిఫరెంట్గా కనిపించడం. 10 మంది ఒక చోట ఉంటే మీరు ఒకళ్ళే సపరేట్గా తనకి కనిపించడం. అంటే మీతో మాట్లాడాలి, మీతో ఉండాలి, కానీ డైరెక్ట్గా వచ్చి మాట్లాడేదానికి ధైర్యం ఉండదు. అండ్ ఆల్సో మీ పర్సన్స్కి ఇంకెవరితో అయినా మీరు మాట్లాడితే నచ్చదు. ఇట్లాంటి క్లింగి బిహేవియర్ ప్లస్ అబ్సెషన్ అనేది మీ పర్సన్కి ఎక్కువ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. సీక్రెట్ ఫీలింగ్ అంట. యూనివర్స్, మీరు ఎవరితోనైనా మాట్లాడినా చూస్తూ ఉంటారు, స్పైయింగ్ అనమాట. సీక్రెట్గా ఎవరితోనైనా మాట్లాడుతున్నారా లేకపోతే ఎవరితోనైనా ఉంటున్నారా అని సీక్రెట్గా మిమ్మల్ని గమనించడం, సీక్రెట్గా ఒకే చోట ఉంటే మీరు మీ ఫోన్స్ని కూడా చెక్ చేయడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ అనమాట. మీకు తెలియకుండా ఎవరైనా ఉన్నారా ఇట్లాంటి. వై క్లింగింగ్ యూనివర్స్ హియర్? యూనివర్స్, వై క్లింగింగ్ హియర్? Why clinging here? Universe, please give us a great reading. Why clinging here? Yes, ఇక్కడ అదే చూపిస్తుంది మీకు. లవ్, ప్యాషన్, ప్యూరిటీ. మీరు మీ ఎనర్జీ అంటేనే ఒక ప్యూర్ ఎనర్జీ. అందుకనే మీ పర్సన్ని మీరు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఆయన అప్రిషియేషన్ అవ్వేదానికి మీ ఎనర్జీ అనేది ప్యూర్. ఎందుకంటే ఇక్కడ మీరు ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ అని ఇక్కడ చూపిస్తూ ఉంది. అందుకనే ఇక్కడ మీ పర్సన్ దూరం చేసుకున్నారు కదా మిమ్మల్ని. ఎంత మంచి వాళ్ళని మిమ్మల్ని దూరం చేసుకున్నారు. అందుకే ఇది మిస్సింగ్ అనేది కనబడుతూ ఉంది. ఇంకో థాట్ ఏంటంటే, నేను జాగ్రత్తగా కేర్ చేసి ఉండాల్సింది, రిలేషన్షిప్ని ఎలాగైనా సరే కేర్ చేసి ఉండాల్సింది అని అయితే ప్రజెంట్ అనుకుంటూ ఉన్నారు మీ పర్సన్. యూనివర్స్, లాగింగ్. ఇక్కడ మీ పర్సన్కి మీతో ఉంటే, ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ, మీతో ఉంటే ఏదైనా నేను సాధించగలను, గెయిన్ చేయగలను అని. ఇట్లాగే మీ పర్సన్కి మీతో ఉంటే లక్ అనేది కలిసి వస్తూ ఉంది అనేది తన ఇంటెన్షన్. తన లోపల ఫీలింగ్. మీతో ఉంటే లక్ అనేది కలిసి వస్తుంది అనేది తన ఫీలింగ్. అందుకే మీరంటే ఒక ఫీలింగ్ మనం అనుకుంటాంగా సెంటిమెంటల్గా చూస్తూ ఉంటారు కొంతమంది.
ఏం వస్తే నాకు కలిసి వచ్చిందా లేకపోతే నష్టం వచ్చిందా, ఇట్లాంటి వేలో కూడా థింకింగ్ చేసే వాళ్ళు ఉంటారు. మీ పర్సన్కి మీతో ఉంటే లక్ కలిసి వస్తుంది. దానికి తను కూడా ఏది కావాలనుకుంటారో ఆ విషయాల్లో తను అచీవ్ గోల్స్ని అచీవ్ చేయడం అనమాట. ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. యూనివర్స్ వై లవింగ్ హియర్. ఎస్, ఇక్కడ సపరేషన్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది ప్రజెంట్. ఇక్కడ అలా అనుకున్న మీ పర్సన్కి సపరేషన్ అనేది ప్రజెంట్ నడుస్తూ ఉంది ఆల్రెడీ, స్టిల్ గోయింగ్ ఆన్ సపరేషన్ లేదా నో కాంటాక్ట్. వెయిటింగ్ మోడ్లో ఉన్నారనేది చూపిస్తుంది. బికాజ్ తను వేరే ప్రాంతాల్లో కావచ్చు, వేరే ప్లేసెస్లో కావచ్చు, మీకు దూరంగా ఉన్నారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. వెయిటింగ్ మోడ్ అనేది ఇక్కడ నడుస్తూ ఉంది ప్రజెంట్ మీ గురించి మీ పర్సన్. హార్డ్ ఫోర్. మీ పర్సన్కి నో కాంటాక్ట్ మీ గురించి ఫోన్ ఆర్ కాల్ చేయాలి అనేది ఉంది లోపల, కానీ ఎమోషనల్లీ తను బ్లాక్ అయిపోయారు. ఎమోషన్స్ అనేవి బ్లాక్ అయిపోయినాయి ప్రజెంట్ మీ గురించి. ఎందుకంటే బ్లాక్ చేసుకుంటున్నారని నేను అంట. ఎందుకంటే వాళ్ళు చేసిన దిక్మాల పనులకి మీరు విరక్తి పుట్టింది మీకు. ఇంక వీళ్ళంతా ఇంక మార్చి నాకు అవసరం లేదు అనేలాగా మీరు అబాండమెంట్ అంటే వాళ్ళని విసిరేశారు. లైక్ ఇప్పుడు అదే మీ పర్సన్ని నేను చాలా మెస్డ్ అప్ కనెక్షన్లో చాలా మెస్డ్ అప్ చేశాను, అంటే చాలా దిక్మాల పనులన్నీ నేను చేశాను. ఇంక ఓవరాల్గా చెప్పాలంటే నేనే చేశాను, నేనే చెందాను. అందుకే ఈ కనెక్షన్ ఇలా వచ్చింది, ఈ దారికి ఇట్లాగా ఎండ్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఇలా ఉండింది అని ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు ప్రజెంట్. అలానే ఎక్కువ మెదలకుండా ఉంటున్నారా అంటే ఏదో స్టాక్ చేయడము, మిమ్మల్ని ఆన్లైన్ మాధ్యమాల్లో స్టాక్ చేయడము, లేకపోతే ఎక్కడన్నా దూరంగా ఒకే చోట ఉంటే కనుక మీ దృష్టి వారిపైన రప్పించుకునేదానికి చిన్నపిల్లల మాదిరి ట్రిక్స్ ప్లే చేయడము, ఇట్లాంటివి ఏవో చేస్తున్నారు డైరెక్ట్గా వచ్చే ధైర్యం లేక. యూనివర్స్ ప్లీజ్ వై హార్ట్ ఫోర్ హియర్. డైరెక్ట్గా వచ్చి మాట్లాడడానికి ధైర్యం లేక చిన్నపిల్లల ట్రిక్స్ టీనేజర్స్ ప్లే చేస్తారు చూడండి, అలాంటి ట్రిక్స్ ఏవో ప్లే చేస్తూ ఉంటారు. యూనివర్స్ వై? బికాజ్ తనకి కాంపిటీషన్ అనేది ఏదో జరుగుతుంది బిహైండ్ సీన్స్ అని ఇప్పుడు ప్రజెంట్ అనుకుంటూ ఉన్నారు. అంటే చీపు అని మీరైతే ఎప్పుడైతే మీ పర్సన్ని వదిలేశారో అప్పటి నుంచి మీరు ఇంకెవరైనా చూస్తున్నారేమో, మీరు ఎవరినైనా ఆ ఆప్షన్స్ని లేదా ఇంకెవరికైనా కమిట్మెంట్ ఇస్తున్నారేమో అని తనకు అనిపిస్తుంది. తను కాంపిటీషన్ అనేది ఏదో ఫీలింగ్ అవుతున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది ప్రజెంట్. కాంపిటీషన్ ఫీలింగ్ అనేది తనకి ప్రజెంట్ వస్తూ ఉంది. ఇవైతే తను లోపల ఫీల్ అయ్యే థింగ్స్. మరి పైన చూపించేదేంటి? పైకి ఈ కనెక్షన్ నాకు అవసరం లేదు, ఉన్నా లేకపోయినా ఇట్స్ ఓకే, పర్వాలా, ఇట్స్ ఓకే అనే వేలో మీ పర్సన్ పైకి చూపిస్తూ ఉన్నారు అనేది చూపిస్తుంది. బికాజ్ ఆఫ్ ఇదే మీ పొరపాటు కాదు, తన కన్ఫ్యూజన్ వల్లే ఇట్లాంటి సిచ్యువేషన్ ఏదో చూపిస్తుంది. వై యూనివర్స్ కన్ఫ్యూజన్ హియర్? వై కన్ఫ్యూజన్ హియర్? బికాజ్ ఇక్కడ ఇంకెవరో థర్డ్ పార్టీ ఉన్నారు. థర్డ్ పార్టీ అంటే అదర్ ఫ్రెండ్ సిచ్యువేషన్ లేదా అదర్ రిలేషన్ కూడా అయి ఉండొచ్చు. థర్డ్ పార్టీతో ఉన్నారు, ప్లస్ మీ పైన ఏమో అఫెక్షను ఫీలింగు ఇవన్నీ ఉన్నాయి. ఈ రెండింటి మధ్య ఆయన కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు అనమాట. సో మిమ్మల్ని చూస్ చేసుకోవాలి, వాళ్ళతో ఉండాలా అనేది ఈయన కన్ఫ్యూజన్ అంట ప్రజెంట్ మీ పర్సన్కి. డిస్టెన్స్
నేను చెప్పాను కదా ఇక్కడ ఆల్రెడీ దూరంగా ఉన్నారు, సపరేషన్లో ఉన్నారు అని. ఇక్కడ కూడా డిస్టెన్స్ సపరేషన్ అనేది నడుస్తుంది. ఈ డిస్టెన్సే పెద్ద బ్లాకేజ్ లాగా ఇప్పుడు మీ పర్సన్ చూపిస్తూ ఉన్నారు. అంటే దూరంగా ఉన్నాం కాబట్టి ఇంత బ్లాక్ ఉంది మా ఇద్దరి మధ్య ఏమి నడవట్లేదు అనే టైప్ ఏదో మీ పర్సన్ పైకి చూపిస్తూ ఉన్నారు. వై డిస్టెన్స్ హియర్ యూనివర్స్? వై? వాట్ ఈస్ హీ థింకింగ్? వాట్ ఈజ్ హీ షో? ఎస్, ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ డిస్టెన్స్, మనం దూరంగా ఉన్నాము, వేరే వేరే చోట్ల ఉన్నాము కాబట్టే ఈ డిస్టెన్స్. నీకు నాకు మధ్య విభేదాలు వచ్చినాయి, నీకు నాకు మధ్య దూరం వచ్చింది అనేలాగా, ఈ కనెక్షన్కి బ్రేక్ వచ్చింది అనేలాగా మీ పర్సన్ పైకి చూపిస్తూ ఉన్నారు. కానీ లోపలేమో మిస్ అవుతున్నారు మిమ్మల్ని. ఇక్కడ అలా చూపించంగా క్లింగినెస్, స్పైనెస్, మిమ్మల్ని ఎవరైనా మాట్లాడుతున్నారా లేకపోతే ఇంకెవరికైనా కమిట్మెంట్ ఇచ్చారా, ఇట్లాంటివన్నీ నడుస్తూ ఉన్నాయి. పైకేమో ఈ కనెక్షన్కి ఆయనే బ్రేకప్ ఇచ్చినట్టుగా షో మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మరి లోపల అదర్ థర్డ్ పార్టీస్తో ఉన్నారు కదా, ఇది డబుల్ కన్ఫర్మేషన్. థర్డ్ పార్టీస్తో ఉన్నారు, థర్డ్ పార్టీ వాళ్ళు ఇవ్వాల్సిన థింగ్స్ అని ఇస్తూ ఉన్నారు. కానీ అంత సాటిస్ఫాక్షన్ లేదు, మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నారు డిస్టెన్స్లో ఉండి ప్రజెంట్. ఈ డిస్టెన్స్ కావచ్చు, మీ పర్సన్కి మీతో జరిగిన సపరేషన్ కావచ్చు, ఒక షాకింగ్ మాదిరి ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిందనేసి షాకింగ్ అయ్యారు అనేది చూపిస్తూ ఉంది మీ పర్సన్ ప్రజెంట్. ఏంటి యూనివర్స్ ఇక్కడ? ఎస్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు అనేది కూడా చూపిస్తుంది. డిస్టెన్స్, సపరేషన్స్ ఏదైనా కానీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ నడుస్తూ ఉంది అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ నాకు మీరు నో కాంటాక్ట్లో పెట్టారనేది చూపిస్తూ ఉంది మీ పర్సన్. నో కాంటాక్ట్లో అయితే మీరు ఎప్పుడైతే పెట్టారో మీ పర్సన్కి షాకింగ్ అంట. మీ పర్సన్కి షాకింగ్, అదేందో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఉంది మీ పర్సన్ మైండ్లో. నేనేంటి నన్ను నో కాంటాక్ట్లో పెట్టడం ఏంటి? వీళ్ళకి ఈగోలు ఎక్కువ కదా, పెద్ద తోపు మినిస్టర్లో. అలాగా అలా అంటే అంత రేంజ్లో షాక్ తగిలిందంటే మీరు ఆ రేంజ్లో షాక్ ఇచ్చారంట. ఓకే, మంచి షాక్ ఇచ్చారు. ఇక్కడ మీ పర్సన్కి కమిట్మెంట్ ఇవ్వాలని అయితే ఉంది. ఇప్పుడు కాకపోయినా సరే ఎప్పటికైనా సరే మళ్ళీ తిరిగి ప్యాచప్ అవుతుంది అని అయితే అనుకుంటున్నారు మీ పర్సన్. ఎందుకంటే పాస్ట్లో మీకు ఇచ్చిన ప్రామిసెస్, ఎవరైతే మాట ఇచ్చున్నారో, ప్రామిసెస్ చేసున్నారో అవన్నీ ప్రజెంట్ తనకి గుర్తొస్తూనే ఉన్నాయి, గుర్తున్నాయి ఏంటి. కానీ మీ ఇద్దరి మధ్య స్టక్ సిచ్యువేషన్ నడుస్తూ ఉంది. అంటే మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్, మీట్ అవ్వడం, యాక్షన్స్ ఏమీ నడవట్లేదు అనేది చూపిస్తుంది. తనకి మ్యారేజ్ కమిట్మెంట్, లేకపోతే కమిట్మెంట్, లాంగ్ టర్మ్ కమిట్మెంట్, సపోర్టు ఏదైనా కావండి, కమిట్మెంట్ అనేది ఇవ్వాలని ఉంది. కానీ ప్రజెంట్ మీ ఇద్దరి మధ్యన సపరేషన్ లేదా స్టక్ సిచ్యువేషన్, అంటే ఏమి నడవకుండా ఆగిపోవడం అనమాట. ఇట్లాంటి సిచ్యువేషన్ మీ ఇద్దరు ఉన్నారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. అపాలజీ చెప్పాలని అయితే మీ పర్సన్కి ఉంది. నేను దిక్కుమాల పనులు చేసిన దానికి అపాలజీ, అంటే కనెక్షన్లో మీ పర్సనే మెస్ట్ చేశారు అనేది ఇక్కడ చూపిస్తుంది. మెస్ అంటే ఉన్నప్పుడు వాల్యూ లేకుండా బిహేవ్ చేయడం, కేర్ చేయకుండా ఏదో ఉందిలే పోయిందిలే అనే మాదిరి బిహేవ్ చేయడం అంట, దాన్ని మెస్టప్ అంటాం. అలా చేశారు అనేది తనకి రియలైజేషన్ వస్తూ ఉంది ప్రజెంట్. ఇప్పుడు తన పైకి చూపించేది కూడా కొంతమందికి ఇది పైకి కూడా చూపిస్తూ ఉండొచ్చు. మీ పర్సన్కి అది అడగాలని అయితే ఉంది, అపాలజీ రిటర్న్ రావాలి అని ఉంది మీ పర్సన్కి. ఏం జరుగుతుంది యూనివర్స్? కనెక్షన్లో సారీ చెప్తారా, కాళ్ళే పట్టుకుంటారా, ఏదన్నా కానీ తిరిగి మళ్ళీ మీతో ప్యాచప్ చేసుకోవాలని థాట్స్ అయితే మీ పర్సన్ బ్రెయిన్లో నడుస్తూ ఉన్నాయి తిరిగి. బికాజ్ ఎందుకు అని అంటే మీతో ఉన్నప్పుడు తనకి లైఫ్ అంతా కూడా ఓవరాల్ మెసేజ్
లైఫ్ అంతా కూడా మంచిగా నడిచింది. ఫైనాన్షియల్ వైజా, లేకపోతే సక్సెస్ వైజా, లక్ వైజా, ఏదన్నా కానీ మీతో ఉన్నప్పుడు మంచిగా నడిచింది. ఎప్పుడైతే మీతో సెపరేషన్, నో కాంటాక్ట్ వచ్చిందో అప్పటి నుంచి ప్రాబ్లమ్స్ కూడా అతన్ని చుట్టుముట్టడం అనేది జరిగింది. ఇక్కడ మీ పర్సన్ దానికి బ్యాలెన్స్ తీసుకురావాలి కనెక్షన్లో అనైతే అనుకుంటున్నారు. ఎందుకంటే మీతో ఎమోషన్స్ అనేవి ఉన్నాయి. ఎమోషన్స్ అనేవి పైకి చూపించకపోయినా లోపల ఉన్నాయి. ఎమోషనల్ కనెక్షన్, ఎమోషనల్ ఫీలింగ్స్ అనేవి మీ పర్సన్కి మీ పైన ఉన్నాయి. సో అందుకే తిరిగి రావాలనేది చూస్తూ ఉన్నారు. సారీ, కొంతమందికి సారీ చెప్పచ్చు కూడా. ఇక్కడ అపాలజీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే, లేదు నా పర్సనే వచ్చి నాకు అపాలజీ చెప్పాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే 5 hours to 14 days లోపల మీ పర్సన్ తిరిగి వచ్చి తన తప్పులకి తాను ఒప్పుకొని అపాలజీ చెప్తారు. ఇది రాసి పెట్టుకోండి. ఓకే, ఇది రీడింగ్ ఐ పుట్ మై ఎనర్జీ అని చెప్పాను కదా. ఎవరైతే 3 times షేర్ చేస్తారో ఈ వీడియోని, లైక్ చేసి వాళ్ళకి ఈ నేను చెప్పిన రీడింగ్ అనేది క్లైమ్ అవుతుంది. అప్పుడు క్లైమ్ అయినప్పుడు మీకు ఈ ఎనర్జీస్ అనేవి మీకు వస్తాయి. నేను చెప్పింది మేనిఫెస్ట్ అవుతుంది. మీకు సూన్ మీ పర్సన్ తిరిగి రావడం అనేది జరుగుతుంది. సో షేర్ చేయండి. అండ్ ఇక్కడ రాసుల వైజ్ చూస్తే వాటర్ సైన్ వాళ్ళు ఉన్నారు, క్యాన్సర్, స్కార్పియో, పైసెస్ సైన్ వాళ్ళు ఉన్నారు, వాన్స్ అంటే మేషం, ధనస్సు, సింహరాశి వాళ్ళు ఉన్నారు. అండ్ ఇక్కడ అర్త్ సైన్ వాళ్ళు కూడా ఉన్నారు, క్యాప్రికాన్, మకర రాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు ఉన్నారు. ఓకే, సో ఇది రాసుల వైజ్. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ బుజ్జి పాణ్యం. థ్యాంక్ యూ.